తెలంగాణ ఏర్పడ్డాక కృష్ణాలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్. అసెంబ్లీలో సర్కార్ ప్రెజెంటేషన్ పై హరీష్ రావు ఆగ్రహం. అత్యధిక నీళ్లు వాడామని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్టు గేమ్ చేంజర్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న కేంద్ర మంత్రి. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేయొచ్చన్న రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు గొప్ప పథకం అని ప్రగల్భాలు పలికి భిక్షాందేహి అని అడుక్కుంటున్నాడు. ఏపీ సీఎంపై నారాయణ మండిపాటు. గ్రామీణ ఉపాధి పథకం రద్దయితే ఆకలి చావులు పెరుగుతాయని ఆందోళన. నిజామాబాద్ జిల్లా జాడి జమాల్పూర్లో ట్రాక్టర్ బోల్తా. అదుపు తప్పిన వరి నారు తరలిస్తున్న వాహనం. 10 మంది కూలీలతో వెళుతుండగా ప్రమాదం. 4 బీహార్ కూలీలకు గాయాలు. బోధన ఆసుపత్రికి తరలింపు. ప్రమాదానికి డ్రైవర్ తప్పిదమే కారణమన్న కూలీలు. మార్కాపురం జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు. 100 ఎకరాల చెరువు స్థలాన్ని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. భ్రమరా వెంచర్ యాజమాన్యంపై ఆరోపణలు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని జనం ఆగ్రహం. వికారాబాద్ జిల్లా యాలాలలో తప్పిన ప్రాణాపాయం. అకస్మాత్తుగా కారులో రేడియేటర్ సైలెన్సర్ నుంచి పొగలు. అప్రమత్తమై వాహనంలో నుంచి దిగడంతో తప్పిన ప్రాణాపాయం. నిజామాబాద్ జిల్లా బోధన్లో 14 ఏళ్ల బాలుడు అదృశ్యం. పాలు తెస్తానని ఇంట్లో నుంచి వెళ్లి మిస్ అయిన బాలుడు. మదీనా మసీద్ వద్ద బాలుడి సైకిల్ లభ్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీసీటీవీ ఫుటేజ్గా ఆధారంగా దర్యాప్తు. ఒడిశా ఢెంకనాల్ జిల్లాలోని క్వారీలో భారీ పేలుడు. పలువురు కార్మికులు మృతి చెందినట్లు సమాచారం. భారీ రాళ్ల కింద చిక్కుకున్న కార్మికులు. జేసీబీలు, కట్టింగ్ మెషీన్లతో సహాయక చర్యలు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని నవీన్ పట్నాయక్ డిమాండ్.